హలో గైస్, అందరికీ నమస్తే. టుడే స్పెషల్ దోసకాయతో సాంబార్ చేస్తున్నాను అండి. ఇదైతే వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూసేసేయండి. దీనికోసం అయితే అన్నీ కట్ చేసుకొని ఒక దగ్గర అయితే పెట్టేసుకున్నాను. ఇవి ఉంటే సరిపోతుంది. ముందుగా అయితే ఒక గిన్నె పెట్టేసుకొని కొద్దిగా అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. కొద్దిగా అంటే ఒక 3 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ విధంగా ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేడయ్యాక కొద్దిగా జీలకర్రను వేసుకోండి. జీలకర్ర కూడా 2-3 నిమిషాలు అయ్యాక ఇప్పుడైతే ఒక 5-6 పచ్చిమిర్చిని మధ్యలోకి చీలి ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. మీరు ఎండుకారం వేసుకోవాలనుకుంటే పచ్చిమిర్చి తక్కువగా వేసుకోండి. ఎండుకారాన్ని స్కిప్ చేస్తే పచ్చిమిర్చిని ఎక్కువగా వేసుకోండి. ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా కట్ చేసుకొని ఇందులో అయితే వేసేసుకోండి. 2-3 కరివేపాకు రెబ్బలు కూడా వేసేసుకొని ఒక్కసారి మొత్తం నూనెలో కలిసే విధంగా కలిపేసుకోండి. ఈ విధంగా మొత్తం అయితే కలిపేసుకొని ఒక 5-6 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలండి. మీరు కావాలంటే అన్ని రకాల వెజిటేబుల్స్ని కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఓన్లీ దోసకాయ మాత్రమే ఉంది కాబట్టి దీంతో చేయాలనుకుంటున్నాను. మీరు కావాలంటే సొరకాయ, దోసకాయ, వంకాయ, ఆలుగడ్డ, బెండకాయ ఇలాంటివి అన్ని రకాల వెజిటేబుల్స్ కూడా వేసుకొని సాంబార్ అయితే చేసుకోవచ్చు. టేస్ట్ ఉంటుంది, హెల్తీకి హెల్తీ ఉంటుంది. కానీ నేనైతే ఒక దోసకాయతో మాత్రమే చేస్తున్నాను అండి. అన్ని కూరగాయలు వేస్తే ఒక టేస్ట్ వస్తుంది, దోసకాయలు వేస్తే ఒక టేస్ట్ వస్తుంది. ఆనియన్స్ అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయి ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకోవాలి. కావాలంటే పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను పప్పు అయితే యాడ్ చేస్తలేను. ఓన్లీ దోసకాయతో సాంబార్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని మరొక్కసారి కలిపేసుకుందాం. ఈ విధంగా కలిపేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని తొక్కు తీసి కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. తొక్కు తీస్తే తొందరగా ఉడుకుతాయండి. తొక్కు తీయకుండా తొందరగా ఉడకవు. ఈ విధంగా వేసుకొని ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టి ఫ్రై చేసుకుందాం. ఆయిల్ దోసకాయ ముక్కలు అనేది కరెక్ట్గా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయ్యాక నేను కొద్దిగానే పచ్చిమిర్చి తీసుకున్నాను కాబట్టి కొద్దిగా కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒక్కసారి అయితే కలిపేసుకుందాం. ఈ విధంగా కారం వేసుకొని కలిపేసుకున్నాక మనమైతే ఒకసారి టేస్ట్ అనేది చెక్ చేసుకోండి. ఉప్పు కారం కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని నేనైతే ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా సాల్ట్ యాడ్ చేసుకొని మరొక్కసారి అయితే కలిపేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న సాంబార్ ఉంది కదా, నేనైతే ముందే నానబెట్టుకొని చారు సైడ్కి తీసి పెట్టుకున్నాను. చింతపండు నుండి రసం వేరు చేసి పక్కకు పెట్టేసుకొని ఇప్పుడైతే ఆ రసాన్ని అయితే ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది కదా. ఇది ఒక్క పొంగు వచ్చేంత వరకు మనమైతే మసలు పెట్టుకోవాలి. ఎక్కువగా మసలు పెట్టుకోదండి. మనం ఎక్కువగా మసలు పెట్టుకుంటే చారు అనేది పులుపు వస్తుంది. ఇందులో 2 చెంచాల రైస్ పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్లో కలిపి వేసుకోవాలండి. డైరెక్ట్గా వేసుకుంటే గడ్డలు కట్టి అంత పర్ఫెక్ట్గా కలపరాదు. కొద్దిగా ధనియా పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పిండిని యాడ్ చేసుకుందాం. ఈ విధంగా యాడ్ చేసుకొని కొద్దిసేపు అయితే మసలనివ్వాలండి. చూడండి, ఈ విధంగా మొత్తం కలిపేసుకొని లాస్ట్కి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒక 5 నిమిషాలు అయితే మసలితే సరిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన దోసకాయ సాంబార్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.